ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కండిషనల్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం. కండిషనల్ ఫార్మాటింగ్ ఏంటంటే టు హైలైట్ సంథింగ్ బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ ఆర్ క్రైటీరియా. మన కండిషన్ ప్రకారంగా మనం ఏదైనా ఒక సెల్లోని డేటాని మనం ఫార్మాట్ చేయొచ్చు. ఇట్ మీన్స్ హైలైట్ చేయడం. ఫర్ సపోజ్ మన ఒక మార్క్స్ రిపోర్ట్ ఉంది. సో ఆ రిపోర్ట్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని మనం రెడ్ కలర్తో, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ రెడ్ కలర్తో మనము హైలైట్ చేయాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈజీ అవుతుంది ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని మనకు ఆ రిపోర్ట్ చూడగానే వెంటనే ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. సో అలా హైలైట్ చేయడానికి బేస్డ్ ఆన్ మన కండిషన్. సో కండిషనల్ ఫార్మాటింగ్లో చాలా థింగ్స్ ఉంటాయి. మన కండిషన్ ప్రకారంగా మనం సెల్లోని డేటాని హైలైట్ చేయొచ్చు. కండిషనల్ ఫార్మాటింగ్ మనకు కీబోర్డ్ షార్ట్కట్ కీ వచ్చేసి Alt+HL, లేదా మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మనకు కండిషనల్ ఫార్మాటింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మనం ఇవి స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చేసాను, హైలైట్ ఏ నంబర్ విత్ ఎల్లో కలర్. సో ఈ 4 కాలమ్స్లో ఉన్న నెంబర్స్ ఏదో ఒక నెంబరు హైలైట్ చేయాలి అనుకుంటున్నా విత్ ఎల్లో కలర్. మీ ఇష్టం, మీరు ఏ కలర్తో హైలైట్ చేయాలనుకుంటే ఆ కలర్తో హైలైట్ చేయండి. బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ ఏదో ఒక నెంబర్ని నేను హైలైట్ చేయాలి అనుకుంటున్నా. ఫర్ సపోజ్ నేను 11ని హైలైట్ చేయాలనుకుంటున్నా. సో ఈ 4 కాలమ్స్లో నాకు 11, 1, 2, 3 టైమ్స్ నాకు 11 ఉంది కాబట్టి సో ఈ 3 సెల్స్ నాకు ఎల్లో కలర్తో హైలైట్ అవ్వాలి. సో దానికి మనం ఫస్ట్ ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. Ctrl+Shift రైట్ యారో, Ctrl+Shift డౌన్ యారో. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కడి వరకు అయితే రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటారో అక్కడి వరకు మాత్రమే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లికబుల్ ఉంటుంది. దాని పక్కన అప్లికబుల్ ఉండదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఫస్ట్ మనము ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్, క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ హైలైట్ సెల్ రూల్స్ ఉంది ఫస్ట్ ఆప్షన్. దానిపైన క్లిక్ చేయగానే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి, లైక్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ దట్ కంటైన్స్ ఏ డేటా అక్యూరింగ్ డూప్లికేట్ వాల్యూస్ అని చెప్పేసి. దీంట్లో మనం మన కండిషన్కి సెట్ అయ్యేది ఏ ఆప్షన్ అంటే ఈక్వల్ టు. ఎందుకంటే మనం పర్టికులర్గా ఒక నంబర్ని మాత్రమే హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది మనకు సూట్ అవుతుంది. సో నేను 11 అనే నెంబర్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 11 ఎంటర్ చేస్తున్నా ఇక్కడ విత్ ఎల్లో కలర్. బై డిఫాల్ట్ మనకు ఎక్సెల్ కొన్ని కలర్స్ ఇస్తుంది సజెషన్స్, లేదా మీరు మీ ఓన్గా మీకు నచ్చిన కలర్ ఫార్మాట్ ఇవ్వాలంటే ఇక్కడ మనకు కస్టమ్ ఫార్మాట్ ఉంది. దీనిపైన క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఫిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే చాలా కలర్స్ వస్తాయి. ఇట్స్ ఆల్ అప్ టు. నేను ఎల్లోతో హైలైట్ చేయాలనుకున్నా కాబట్టి ఐ క్లిక్ ఆన్ ఎల్లో. ఓకే, అగైన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇక్కడ 3 11s ఉన్నాయి నాకు ఈ డేటాలో. సో ఈ 3 ఎల్లో కలర్తో హైలైట్ అయ్యాయి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ 11ని 10కి చేంజ్ చేస్తా. ఫార్మాట్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనం ఫార్మాట్ ఎలా చేస్తున్నామంటే ఒక కండిషన్ ఇచ్చి దాని బేస్ పైన మనం సెల్ ఫార్మాట్ చేస్తున్నాం కాబట్టి అది ఆ కండిషన్ మాత్రమే ఫాలో అవుతుంది. ఇక్కడ 76 ఉంది. దీంట్లో నేను ఇక్కడ 76 ఉంది. దీంట్లో నేను 11 ఎంటర్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఇది ఎల్లో కలర్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఈ సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో ఎన్ని అయితే 11s ఉంటాయో అవి మొత్తం ఎల్లో కలర్తో హైలైట్ అవ్వాలి. అది మనం ఇచ్చిన కండిషన్. మీరు ఇక్కడ పక్కన 11 ఎంటర్ చేసి నాకు హైలైట్ అవ్వలేదంటే అది అవ్వదు.
ఎందుకంటే మనం పర్టికులర్గా సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం. కండిషనల్ ఫార్మాటింగ్ మనం ఎక్కడ వరకైతే రేంజ్ సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ వరకు మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పక్కన ఇంకో కండిషన్ ఉంది మనకు, చూడండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 హైలైట్ విత్ గ్రీన్ కలర్, లెస్ దెన్ 40 రెడ్ కలర్. సో ఇది మన కండిషన్. ఇక్కడ ర్యాండమ్గా నేను కొన్ని నంబర్స్ ఎంటర్ చేశాను, చూద్దాం. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ ఏ సెల్. మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 గ్రీన్ కలర్, లెస్ దెన్ 40 రెడ్ కలర్ తో హైలైట్ అవ్వాలి. సో ఫస్ట్ గ్రేటర్ దెన్ ఈ ప్లేస్లో మనం 40 ఎంటర్ చేస్తే ఓన్లీ గ్రేటర్ దెన్ 40 మాత్రమే మనకు గ్రీన్ కలర్తో హైలైట్ అవుతుంది. కానీ ఇక్కడ మన కండిషన్ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. ఎందుకంటే నేను ఎంటర్ చేసిన ఈ నంబర్స్లో 40 కూడా ఉంది. సో ఇంక్లూడింగ్ 40 ఆల్సో నాకు గ్రీన్ కలర్తో హైలైట్ అవ్వాలి. సో అప్పుడు నేను 39 ఎంటర్ చేస్తా. ఇట్ మీన్స్ గ్రేటర్ దెన్ 39 ఈ కలర్ గ్రీన్ కలర్. ఓకే చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఉన్న నంబర్స్ అన్నీ మనకు గ్రీన్ కలర్తో హైలైట్ అయ్యాయి. నెక్స్ట్ లెస్ దెన్ 40 ఉన్నాయి, రెడ్ కలర్తో హైలైట్ అయ్యాయి. చూద్దాం కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇక్కడ మనకు లెస్ దెన్ అని ఒక ఆప్షన్ ఉంది, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. లెస్ దెన్ 40 రెడ్ కలర్, నేను కస్టమ్ కలర్స్ యూజ్ చేస్తా. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూసుకుంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఉన్నాయి, మొత్తం మనకు గ్రీన్ కలర్తో హైలైట్ అయ్యాయి. లెస్ దెన్ 40 ఉన్నాయి, రెడ్ కలర్తో హైలైట్ అయ్యాయి. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్లో ఉన్న గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ యూజ్ చేసి మనం ఫార్మాట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 more కండిషన్స్ ఆర్ దే, చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, లెస్ దెన్ 35 హైలైట్ విత్ రెడ్ కలర్, 35 to 60 ఎల్లో, అంటే బిట్వీన్ ఇస్తున్నాం మనం 35 to 60 పర్టికులర్గా. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 60 గ్రీన్ కలర్తో మనకు హైలైట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ టోటల్గా 3 కండిషన్స్ ఉన్నాయి. సో లెట్స్ డూ. ఫస్ట్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో, కండిషనల్ ఫార్మాటింగ్. ఇక్కడ హైలైట్ సెల్ రూల్స్లో దీంట్లోనే మనం చేయాలి. సో మన ఫస్ట్ కండిషన్ ఏంటి, లెస్ దెన్ 35 ఉన్న నంబర్స్ మొత్తం రెడ్ కలర్లో రావాలి, అది మన ఫస్ట్ కండిషన్. సో లెస్ దెన్ ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ మనము ఇవ్వాలి, మాన్యువల్గా ఎంటర్ చేయాలి ఏ నెంబర్ని అయితే మనము హైలైట్ చేయాలనుకుంటున్నాము, ఇంకా ఏ కలర్తో హైలైట్ చేయాలనుకుంటున్నాము. సో నేను లెస్ దెన్ 35 ఉన్న నంబర్స్ మొత్తం నాకు రెడ్ కలర్లో రావాలి. సో అది నేను హైలైట్ చేయాలనుకుంటున్నా 35. నేను అక్కడ ఎక్సెల్ ఇచ్చే సజెషన్ ఆ కలర్స్ కాకుండా నా ఓన్గా నాకు నచ్చిన కలర్స్ నేను ఇవ్వాలనుకుంటున్నా. సో అందుకే నేను కస్టమ్ కలర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ నేను ఈ రెడ్ ఇచ్చేస్తున్నా, క్లిక్ ఆన్ ఓకే, అగైన్ ఓకే. ఇక్కడ చూస్తే మనం 35 కంటే తక్కువ ఉన్న నంబర్స్ మొత్తం మనకు రెడ్ కలర్తో హైలైట్ అయింది. సో మన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, 35 to 60 ఉన్న నెంబర్స్ మనకు ఎల్లో కలర్లో రావాలి, అది మన సెకండ్ కండిషన్. లెట్స్ సీ.
సో ఇక్కడ ఏంటంటే మనం బిట్వీన్ ఇస్తున్నాం నంబర్స్ 35 to 60 అంటే మనం బిట్వీన్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మాన్యువల్గా 35 ఎంటర్ చేస్తున్నా, ఇంకా 60 ఇవి ఎల్లో కలర్తో నాకు హైలైట్ అవ్వాలి. కస్టమ్ ఫార్మాట్, క్లిక్ అని ఓకే, అగైన్ ఓకే. సో మనకి 35 to 60 ఉన్న నంబర్స్ మొత్తం మనకు ఎల్లో కలర్తో హైలైట్ అయ్యాయి. సో ఇది మనకు సెకండ్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే గ్రేటర్ దాన్ 60 ఉన్న నంబర్స్ మొత్తం గ్రీన్ కలర్తో హైలైట్ అవ్వాలి. సో మనం గ్రేటర్ దాన్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మాన్యువల్గా మనం 60 ఎంటర్ చేయాలి. దెన్ గ్రీన్ కలర్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు చూస్ కస్టమ్ ఫార్మాట్, గ్రీన్, ఓకే, అగైన్ క్లిక్ అని ఓకే. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే 3 కండిషన్స్ మనకు సాటిస్ఫై అయ్యాయి. సో బేస్డ్ ఆన్ our condition, based on our criteria, we can format the cells. సో ఇది మెయిన్ మనకు కండిషనల్ ఫార్మాటింగ్, టు హైలైట్ సంథింగ్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని 1 or 2 times చూడండి అండ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎలాగో ఫైల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ప్రాక్టీసింగ్కి ఈజీ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ డెఫినెట్లీ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకు వన్ మోర్ కండిషన్ వచ్చేసి అప్లై ఫార్మాటింగ్ ఇఫ్ నేమ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆరిఫ్ ఏబిసి అని ఉంది అండ్ ఇక్కడ ఏబిసి ఉంది. సో నాకు ఎగ్జాక్ట్గా ఏబిసి మాత్రమే ఫార్మేట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆరిఫ్ పక్కన కూడా లైక్ లాస్ట్ నేమ్ లాగా ఏబిసి ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ ఎగ్జాక్ట్గా ఏబిసి మాత్రమే ఉంది. సో నాకు ఓన్లీ ఏబిసి మాత్రమే ఫార్మేట్ అవ్వాలి. ఇక్కడ ఆరిఫ్ ఏబిసి ఫార్మేట్ అవ్వకూడదు. సో దాన్ని ఎలా ఫార్మేట్ చేయాలో చూద్దాం. సేమ్ కాబట్టి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. సో ఇది టెక్స్ట్ డేటా కాబట్టి మనకు వెంటనే టెక్స్ట్ దట్ కంటైన్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకుందామని మన మైండ్కి ఒక థాట్ వస్తుంది. సో చూద్దాం అది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో టెక్స్ట్ దట్ కంటైన్, క్లిక్ ఆన్ ఓకే, సారీ ఏబిసి, ఓకే. సో ఇక్కడ మనకు ఓన్లీ ఏబిసి మాత్రమే హైలైట్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా ఏబిసి ఉన్న సెల్ మాత్రమే హైలైట్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్లో ఆరిఫ్ ఏబిసి ఉంది. సో మనకు ఆన్ నేమ్లో ఏబిసి ఉంది కాబట్టి అది కూడా మనకు హైలైట్ అయింది. కానీ మన రిక్వైర్మెంట్ అది కాదు. అప్లై ఫార్మాటింగ్ ఇఫ్ నేమ్ ఎగ్జాక్ట్లీ దట్ కంటైన్స్. సో ఎగ్జాక్ట్గా ఏ సెల్ అయితే మనకు ఏబిసి ఉంటుంది అంటే ఇట్ మీన్స్ ఈ సెల్ మాత్రమే మనకు హైలైట్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకు ఇది కూడా హైలైట్ అయింది. సో టెక్స్ట్ దట్ కంటైన్స్ అనే ఆప్షన్ దీనికి సూట్ అవ్వదు. మరి ఏది సూట్ అవుతుంది అంటే ఈక్వల్ టు అంటే ఎగ్జాక్ట్గా ఏ సెల్లో డేటా అయితే ఇప్పుడు మనం ఎంటర్ చేసేది ఈక్వల్ ఉంటుందో ఆ సెల్ మాత్రమే హైలైట్ అవుతుంది. సో లెట్స్ సీ. 1 second, let me read this rule. So equal to ABC, click on OK. చూడండి, సో ఇది మనం తెలుసుకోవాల్సిన డిఫరెన్స్. టెక్స్ట్ ఉంది కదా అని చెప్పేసి టెక్స్ట్ దట్ కంటైన్స్ క్లిక్ చేస్తే ఒక సర్నేము ఎన్ని నేమ్స్లో
ఎన్ని సెల్లో అయితే రిపీట్ అవుతుందో ఆ సెల్స్ మొత్తం ఫార్మేట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఎగ్జాక్ట్గా ఏ సెల్లో అయితే మనకు కావాల్సిన డేటా ఉందో ఆ సెల్ మాత్రమే ఫార్మేట్ అవ్వాలంటే మనం ఈక్వల్ టు ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో కండిషన్, అప్లై ఫార్మేటింగ్ ఇఫ్ నేమ్ కంటైన్స్, అంటే ఫార్మేట్ మనము దీనిపైన ఫార్మేట్ మన కండిషన్ ఏంటి ఫార్మేటింగ్కి, ఇఫ్ నేమ్ కంటైన్స్, ఫర్ సపోజ్ ఇక్కడ ఆకాష్ ఏబిసి ఉంది, అర్మాన్ ఏబిసి ఉంది. మన రిక్వైర్మెంట్ ఏంటి, ఆకాష్ ఏబిసి హైలైట్ అవ్వాలి, ఎందుకంటే ఏబిసి ఇక్కడ కూడా ఉంది కాబట్టి, అండ్ ఇక్కడ ఉన్న ఏబిసి హైలైట్ అవ్వాలి, అర్మాన్ ఏబిసి. సో ఈ 3 సెల్స్ మనకు హైలైట్ అవ్వాలి. దీనికి ఏది మనకు వర్క్ అవుతుంది అంటే ఇందాక మనం చేసాం కదా టెక్స్ట్ దట్ కంటైన్స్, అది సూటబుల్ అవుతుంది. విల్ సి. సో టెక్స్ట్ దట్ కంటైన్స్ ఏబిసి, క్లిక్ ఆన్ ఓకే. చూడండి, సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఈక్వల్ టు అనే ఆప్షన్కి టెక్స్ట్ దట్ కంటైన్స్కి ఉన్నది. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ నాకు టుడే డేట్ ఒక కలర్తో ఫార్మేట్ చేయాలనుకుంటున్నా, టుమారో డేట్ని ఇంకో కలర్తో, ఎస్టర్డే డేట్ని ఇంకో కలర్తో, ఆయిల్స్ మీకు లాస్ట్ వీక్, సో ఇలా డేట్స్ని కూడా మనము ఫార్మేట్ చేయొచ్చు. నేను ఇక్కడ టుడే డేట్ ఎంటర్ చేయకుండా విత్ ఫార్ములాతో ఎంటర్ చేస్తున్నా. ఈ ఫార్ములాస్ గురించి మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. టాపిక్ వచ్చినప్పుడు మొత్తం క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం. టుడే ఎంటర్. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు, టుమారో డేట్ ఎంటర్. ఇంకా ఏంటంటే ఎస్టర్డే డేట్, సారీ సో ఇలా ఎంటర్ చేస్తా. ఇలా మనము ఫార్ములాతో డేట్స్ ఎంటర్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఈ ఫైల్ని ఏ డే ఓపెన్ చేస్తే ఆ డేట్ మనకు ఎగ్జాక్ట్గా ఉంటుంది. మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తే వితౌట్ ఎనీ ఫార్ములా మీరు ఫైల్ ఏ డేట్ ఉంటే అదే ఉంటుంది. కానీ ఫార్ములా యూస్ చేస్తే మీరు ఇప్పుడు సపోజ్ ఈ ఫైల్ని ఒక 1 వీక్ తర్వాత ఓపెన్ చేశారనుకోండి, సో అప్పటి డేట్, ఆ రోజు డేట్, ఆ రోజు తర్వాత ఉండే నెక్స్ట్ డేట్, దానికంటే బిఫోర్ డేట్ ఇవి వస్తాయి. సో ఇవి మనకు ఫార్ములాస్ ఎంటర్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్. సో ఇక్కడ కండిషన్స్ చూద్దాం. టుడే డేట్ నాకు ఎల్లో కలర్లో ఉండాలి, టుమారో గ్రీన్, ఎస్టర్డే రెడ్. సో ఐఎమ్ సెలెక్టింగ్ దీస్ రేంజ్. కండిషనల్ ఫార్మేటింగ్. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఏ డేట్ అకరింగ్ అని చెప్పేసి. సో క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ మనకు ఒక డ్రాప్ డౌన్ ఉంది. సో దీంట్లోనే మనకు అన్నీ ఉంటాయి. ఈ డ్రాప్ డౌన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను టుడే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో క్లిక్ ఆన్ టుడే విత్ ఎల్లో కలర్, క్లిక్ ఆన్ ఓకే. సో టుడే డేట్ నాకు ఎల్లో కలర్తో హైలైట్ అయింది. నెక్స్ట్ టుమారో, click on drop down, tomorrow, green color, click on OK. Next, yesterday date, yesterday. సో ఇలా మీరు ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ ద లాస్ట్ 7 days, లాస్ట్ వీక్, దిస్ వీక్, నెక్స్ట్ వీక్, లాస్ట్ మంత్. సో ఇలా ఇట్స్ ఆల్ అప్ టు యూ. యూ గైస్ ప్లీజ్ ఎక్స్ప్లోర్ దీస్ ఆర్ ఆల్. సో ఎందుకంటే ఇవన్నీ మనం చేస్తే ఇప్పుడు వీడియో మరీ లెంగ్త్గా అవుతుంది. సో జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నాలెడ్జ్ ఇస్తున్నా, లైక్ మనం ఇలా యూస్ చేసి చేయొచ్చు అని. సో
ఒక వే మనం తెలిసిన తర్వాత రిమైనింగ్ మొత్తం మనం చేయొచ్చు. ఎస్టర్డే వచ్చేసి రెడ్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా మనం డేట్స్ని కూడా ఫార్మేట్ చేయొచ్చు. నెక్స్ట్ హైలైట్ యూనిక్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్ వాల్యూస్ డూప్లికేట్ వాల్యూస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. యూనిక్ వాల్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు కొంత డేటా ఉంది, సమ్ డేటా, ప్రోడక్ట్స్, ఎంప్లాయీ, ప్రైస్ అని చెప్పేసి. సో దీంట్లో నాకు యూనిక్ అంటే ఒక సెల్లోని డేటా రిపీట్ అవ్వదు. సో ఈ టోటల్ రేంజ్లో నాకు డేటా రిపీట్ అవ్వదు. సో అలా రిపీట్ కాని డేటాని మనము యూనిక్ అంటారు. డూప్లికేట్ అంటే రిపీట్ అవుతాయి, మోర్ దెన్ వన్ టైమ్ రిపీట్ అయిన ఆ డేటా అది డూప్లికేట్ ఉంటుంది, దాన్ని మనము డూప్లికేట్ వాల్యూస్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో మనకు 9 అనేది డూప్లికేట్ వాల్యూస్ ఉంది చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ 9, ఇక్కడ 9, ఇక్కడ 9. సో మోర్ దెన్ 1 ఉంది కాబట్టి 9 ప్రోడక్ట్ 9 ఇది డూప్లికేట్ వాల్యూ. ఇంకా 1 కూడా మనకు డూప్లికేట్ వాల్యూ. సో ఇలా మనము డూప్లికేట్ వాల్యూస్ని అండ్ యూనిక్ వాల్యూస్ని కూడా హైలైట్ చేయొచ్చు. సపోజ్ మీకు ఒక 10,000 డేటా ఉంది. సో మీ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఆ 10,000 డేటాలో నుంచి డూప్లికేట్ వాల్యూస్ మీరు హైలైట్ చేయాలి అని మీ రిక్వైర్మెంట్. సో అది కూడా మనం కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి డూప్లికేట్ డేటాని హైలైట్ చేయొచ్చు. లెట్స్ సి. షిఫ్ట్ కంట్రోల్ రైట్ యారో, షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో, కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇక్కడ మనకు లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది, డూప్లికేట్ వాల్యూస్ అని. క్లిక్ ఆన్ ఇట్. సో ఈ డ్రాప్ డౌన్లోనే మనకు డూప్లికేట్ అండ్ యూనిక్ వాల్యూస్ ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వై? బికాస్ ఇలా క్లిక్ చేయగానే ఓన్లీ డూప్లికేట్ వాల్యూస్ అనే ఆప్షన్ ఉంది. మరి యూనిక్ వాల్యూస్కి ఎలా హైలైట్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేస్తేనే మనకు ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒక డూప్లికేట్, యూనిక్. సో లెట్స్ హైలైట్ డూప్లికేట్ వాల్యూస్. క్లిక్ ఆన్ ఓకే. చూడండి మనకు డూప్లికేట్ వాల్యూస్ మొత్తము హైలైట్ అయ్యాయి. ఇట్ మీన్స్ రిపీట్ అయిన వాల్యూస్ హైలైట్ అయ్యాయి. సో ఇలా మనము వీటిని హైలైట్ చేయొచ్చు. లెట్స్ సి యూనిక్ వాల్యూస్ హైలైట్ చేద్దాం. క్లిక్ ఆన్ ఓకే. సో మనకు ఇలా యూనిక్ వాల్యూస్ కూడా మనము హైలైట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది ఎలా అంటే ఇక్కడ నేను ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి. ఇట్ మీన్స్ 10 వాల్యూస్ ఉన్నాయి. ఈ 10 వాల్యూస్లో నాకు టాప్ 2 కావాలి అంటే టాప్ 2 వాల్యూస్ అవుట్ ఆఫ్ 10 టాప్ 2 వాల్యూస్ ఆర్ బాటమ్ 4 వాల్యూస్. సో ఇది కూడా మనం కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి ఫార్మేట్ చేయొచ్చు. చూద్దాం. ఇక్కడ మనకు టాప్ ఆర్ బాటమ్ రూల్స్ ఉంది కదా. సో ఇక్కడ టాప్ 10 ఐటమ్స్, ఇక్కడ మనం నంబర్ని డిక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను టాప్ 2 మాత్రమే హైలైట్ చేయాలనుకుంటున్నా. నోట్ దిస్ పాయింట్. ఓకే, చూడండి ఈ అవుట్ ఆఫ్ 10 వాల్యూస్లో ఈ 2 వాల్యూస్ మాత్రమే మనకు టాప్ 2 వాల్యూస్ కాబట్టి అవి మాత్రమే హైలైట్ అయ్యాయి. ఇప్పుడు నేను బాటమ్ 4 వాల్యూస్ హైలైట్ చేయాలనుకుంటున్నా. సో అది కూడా మనం చేయొచ్చు. చూడండి బాటమ్ 10 వాల్యూస్. సో ఇలా మనం కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి టాప్ అండ్ బాటమ్ వాల్యూస్ కూడా మనం హైలైట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ డేటా బార్స్ గురించి తెలుసుకుందాం. డేటా బార్స్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకు సేల్స్ ఉన్నాయి, సమ్ సేల్స్ ఉన్నాయి. సో ఈ సేల్స్ నాకు బార్స్ రూపంలో, ఇట్ మీన్స్ లైక్ మనం ఏదైనా డేటాని మంచి వేలో
విజువలైజ్ చేయాలంటే మనము చార్ట్స్, బార్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో, సో ఇక్కడ సింపుల్‌గా మనకు డేటా బార్స్ ఉంటాయి కండిషనల్ ఫార్మాటింగ్‌లో. అది యూజ్ చేసి మనము ఈ సేల్స్‌ని మనం బార్స్ రూపంలో చూయించొచ్చు. చూద్దాం. సో చూడండి ఇక్కడ డేటా బార్స్. మీ ఇష్టం. మీరు సాలిడ్ కలర్స్ కావాలంటే సాలిడ్ కలర్ చూజ్ చేసుకోండి. గ్రేడియంట్ అంటే గ్రేడియంట్. సో నేను సాలిడ్ చూజ్ చేసుకుంటున్నా. చూడండి మనకిక్కడ టాప్ హైయెస్ట్ టు లోయెస్ట్ మనకు ఈ బార్స్ మనకు వచ్చేసాయి. ఏదైతే హైయెస్ట్ సేల్ ఉందో అది మనకు బార్ ఫుల్‌గా వచ్చేసింది. ఏవైతే లోయెస్ట్ ఉన్నాయో అవి మనకు బార్ లెస్‌గా వచ్చేసాయి. సో ఇలా మనం డేటా బార్స్‌తో హైలైట్ చేయొచ్చు. లేదు నాకు ఈ వాల్యూస్ కనిపించొద్దు, ఓన్లీ బార్స్ మాత్రమే రావాలి, అలాంటప్పుడు అది కూడా మనం కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి చేయొచ్చు. చూద్దాం. నెక్స్ట్ మేనేజ్ రూల్స్. ఇక్కడ ఎడిట్ రూల్స్ పైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, షో బార్ ఓన్లీ. ఇలా క్లిక్ చేస్తే మనకు అక్కడ కేవలం బార్ మాత్రమే మనకు కనిపిస్తుంది. చూద్దాం. చూడండి ఇక్కడ వాల్యూస్ లేవు. వాల్యూస్ ఉంటాయి కానీ మనకు కనిపించవు. చూడండి నేను ఈ సెల్లోకి వెళ్ళిపోయగానే మనకు ఈ సెల్ యొక్క అడ్రస్ వచ్చింది. ఎందుకంటే మనము 2 సెల్స్‌లో సేమ్ డేటా ఎంటర్ చేసాం కాబట్టి. సో ఈ డేటా ఈ బార్ దీంట్లో ఉండే ఈ సెల్‌లో ఉండే డేటా మనకు దీనికి రెఫర్ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తది. ఇక్కడ ఫార్ములా బార్‌లో మనకు క్లియర్‌గా కనిపిస్తది. సో ఇలా మనము డేటా బార్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు దీనికి ఐకాన్ సెట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే యారోస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న వాల్యూస్ అన్ని అవో యారో ఉండాలి. 600 to 700 గ్రేటర్ దెన్ 700 ఉన్న వాల్యూస్ అన్ని ఎల్లో ఉండాలి. 600 to లెస్ దెన్ 700 ఉన్న వాల్యూస్ అన్ని ఎల్లో ఉండాలి. అండ్ ఫైనల్గా లెస్ దెన్ 600 ఉన్న వాల్యూస్ మొత్తం మనకు డౌన్ యారోలో ఉన్నాయి. ఈ ఐకాన్ సెట్స్ మనకి ఇప్పుడు కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ది రేంజ్. నెక్స్ట్ ఐకాన్ సెట్స్ ఇలా. సో బై డిఫాల్ట్ ఎక్సెల్ దీనికి మనకు కొన్ని చేంజెస్ ఉంటాయి. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికంటే ముందు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్నీ ఓకే, కానీ ఇక్కడ లాస్ట్లో చూస్తే లెస్ దెన్ 600 మనకు డౌన్ ఎర్రర్ రావాలి. 400 లెస్ దెన్ 600 కాబట్టి ఇది డౌన్ ఎర్రర్ రాకుండా మనకు సైడ్ ఎర్రర్ వచ్చింది. సో ఇది మనము ఎడిట్ చేయొచ్చు కండిషనల్ ఫార్మాటింగ్. సో మేనేజ్ రూల్స్లోకి వెళ్ళి ఎడిట్ రూల్. సో ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, టైప్, అండ్ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి 700. అగైన్ ఇక్కడ 600. చూడండి ఇక్కడ when value is greater than or equal to 700, ఇదే కదా మనకు కావాల్సింది గ్రీన్ కలర్. when value is less than 700 అప్పుడు మనకి ఏం రావాలి, సైడ్ యారో రావాలి. సో ఇలా క్లిక్ ఆన్ ఓకే. చూడండి మనకు ఇప్పుడైతే మనకు ఇది కరెక్ట్గా వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే షో ఓన్లీ ఐకాన్స్. అంటే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ కాకుండా ఓన్లీ ఐకాన్స్. లైక్ ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ వాల్యూస్ విత్ బార్స్ చేసాము, డేటా బార్స్, అండ్ పక్కన ఓన్లీ బార్స్ వచ్చాయి. సో ఇది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఇట్ మీన్స్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ లర్న్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే మీరు అన్నీ మర్చిపోతారు. ఆల్ ది బెస్ట్. హ్యాపీ లర్నింగ్. If you have any queries regarding to this video, please don't hesitate to comment. Do comment. We'll definitely try to clear your doubts. Thank you.